అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్పార్క్ అకాడమీస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము జేఈఈ మెయిన్స్ 2025 గురించి మాట్లాడదాము. ఇప్పుడు మనకు తెలిసిందే 2 వీక్స్ ఉంది జేఈఈ మెయిన్స్ 2025కి. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ చాప్టర్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీ ఏంటి, లాస్ట్ 2 వీక్స్లో మనకి 99% వచ్చే ఛాన్స్ ఉందా అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో ఈ వీడియో మీకోసం. స్పార్క్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫర్ మోర్ సచ్ వీడియోస్. సో ఇప్పుడు మీకు జేఈఈ మెయిన్స్ లాస్ట్ 2 వీక్స్ చదవడానికి ఈ సింపుల్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఇది మేము ముందర నుంచి చెప్తున్నాము, ఆ సేమ్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే మీరు హయ్యెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలి. ఆ హయ్యెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఆల్రెడీ మీకు చూపించాము. ఆ ఫ్రీ రిసోర్స్ షీట్ లింక్ కూడా బయోలో ఉంది. సో అది మీకు ఒకసారి మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఈ హయ్యెస్ట్ వెయిటేజ్ చాప్టర్ కోసము మీరు మన స్పార్క్ స్టడీ షీట్ ఓపెన్ చేశారంటే మీకు బేసికలీ మొత్తం ట్రిక్స్ ప్లేలిస్ట్, మీకు మొత్తం సబ్జెక్ట్ వైజ్ ప్లేలిస్ట్ అంతా కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అది కాకుండా మీకు చాప్టర్ వైజ్ హయ్యెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాల్కులస్ ఇంకా జామెట్రీ మీద ఫోకస్ చేశారంటే మ్యాథమెటిక్స్లో మీకు మేజర్ పార్ట్ ఆఫ్ ది సిలబస్ అనేది కవర్ అయిపోతుంది. సో ఈ వీటి మీద మీ ఫోకస్ ఉండాలి. అదే మీకు ఫిజిక్స్లో మీకు ఎలక్ట్రోస్టాటిక్స్ పార్ట్, కరెంట్ ఎలక్ట్రిసిటీ పార్ట్, మ్యాగ్నెటిజం, ఆల్టర్నేటింగ్ కరెంట్ పార్ట్ అండ్ కైనమాటిక్స్ పార్ట్ ఫోకస్ చేశారంటే మీకు మోస్ట్ ఆఫ్ ది చాప్టర్స్ కవర్ అవుతాయి. అదే కెమిస్ట్రీలో మీరు ఇనార్గానిక్ కెమిస్ట్రీ మొత్తం ఎలిమెంట్స్ యాజ్ వెల్ యాజ్ అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద ఫోకస్ చేస్తే మీ మ్యాక్సిమం హయ్యెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ అనేవి కవర్ అవుతాయి. ఈ చాప్టర్స్ మీరు థరోగా చేస్తే యూ విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ టు క్రాక్ జేఈఈ మెయిన్స్ 2025 ఎగ్జామినేషన్. ఇప్పుడు ఈ చాప్టర్స్ అనేవి ఐడెంటిఫై చేశారు. సో ఆ చాప్టర్స్లో ఏం చేయాలి మీరు? సో దానికి ఫస్ట్ థింగ్ మీరు ఈ ట్రిక్స్ అనేవి నేర్చుకోవాలి. ఈ ట్రిక్స్కి కూడా నేను మీకు చూపించినట్టు ప్లేలిస్ట్ ఆల్రెడీ మ్యాథమెటిక్స్ ట్రిక్స్ అని పెట్టాము. దాని మీద మీరు క్లిక్ చేస్తే కంప్లీట్ ట్రిక్స్ అనేవి కనిపిస్తాయి మీకు. ఒకసారి ఇప్పుడు నేను చూపిస్తాను. సో మన స్టడీ రిసోర్స్ షీట్కి వెళ్ళి మీరు ఇక్కడ మ్యాథమెటిక్స్ ట్రిక్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద క్లిక్ చేశారంటే మీకు మన కంప్లీట్ ట్రిక్స్ లిస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్స్ అనేవి మేము ఈ వీడియోస్లో డిస్కస్ చేసాము. అవన్నీ మేము బ్యూటిఫుల్గా ఒక ప్లేలిస్ట్లో పెట్టాము. సో మీరు ఈ లిస్ట్ అంతా చూడొచ్చు, అన్ని లిస్ట్. సో క్లోజ్ టు అరౌండ్ 40 ట్రిక్స్ మేము పెట్టాము దీంట్లో. ఈ ట్రిక్స్ అన్నీ మీరు థరోగా చేస్తే మీకు డెఫినెట్లీ కొన్ని క్వశ్చన్స్ వీటి నుంచి కూడా వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు ట్రిక్సే కాకుండా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఈ హయ్యెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ ఏంటో ఆల్రెడీ చెప్పాము, ట్రిక్స్ ఎక్కడ చూడాలో చెప్పాము. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని థరోగా సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి లాస్ట్ 4 to 5 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ఫోకస్ ఎక్కువ పెట్టండి. ఇదంతా చేశాక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రిపరేషన్ ఏముంటుందంటే మాక్ టెస్ట్ ఏంటంటే ఈ ఫుల్ లెంత్ టెస్ట్. ఇప్పుడు మీరు ఆల్రెడీ హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. సో ఫైనల్ ఎగ్జామ్లో ఇవే చాప్టర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మీరు మాక్ టెస్ట్ అనేవి అటెంప్ట్ చేస్తూ ఉండాలి. మాక్ టెస్ట్ అంటే ఫుల్ లెంత్ టెస్ట్. ఈసారి మీకు తెలిసిందే జేఈఈ మెయిన్స్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది. దాని గురించి కూడా మేము ఇంకో వీడియో చేసాము, మీరు చూడొచ్చు ప్లేలిస్ట్లో అండ్ సజెస్టెడ్ వీడియోస్లో. సో ఈ మాక్ టెస్ట్ చేస్తే ఏంటంటే మీకు అర్థమవుతుంది ఏ చాప్టర్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్స్ మీరు చేయగలుగుతున్నారు, ఎక్కడ మీకు టైం వేస్ట్ చేస్తున్నారు, ఎక్కడ మీరు ఇంప్రూవ్ చేయొచ్చు అని. సో థరో అనాలిసిస్ చేయొచ్చు. అండ్ ఫైనలీ కరెక్ట్గా అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ అంటే మీరు క్వశ్చన్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ జేఈఈ మెయిన్స్లో. ఆ ఏ క్వశ్చన్ కరెక్ట్ క్వశ్చన్ చూస్ చేసుకుంటున్నారా, డిఫికల్ట్ క్వశ్చన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారా, ఈజీ క్వశ్చన్స్ ఏమైనా మిస్ చేశారా, ఇవన్నీ మీరు ఒక 3 hour పేపర్ రాస్తే మీరు 6 hours అనాలిసిస్ టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఫైనలీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టైం టేబుల్. చాలామంది స్టూడెంట్స్ అడిగారు బెస్ట్ టైం టేబుల్ ఏంటి అనేది. సో బేసికలీ నేను 3 partsలో డివైడ్ చేశాను, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. సో నాకు ఫండా ఈజ్ వెరీ సింపుల్. ఏంటంటే మీరు మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ కొంచెం టైం ప్రిపరేషన్కి పెడితే చాలు. సో జస్ట్ ఈవినింగే చేస్తాను, జస్ట్ మార్నింగే చేస్తానంటే మీ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ లాస్ట్ 2 వీక్స్లో మీరు ఏం చేయాలంటే ఒక సెషన్, ప్రిఫరబుల్ ఐ వుడ్ సే మార్నింగ్ మీరు ఫ్రెష్గా ఉన్నప్పుడు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేసిక్స్
ప్రాక్టీస్ చేయాలి. దెన్ ఆఫ్టర్నూన్ టైంలో మీరు ఒక చాప్టర్ వైజ్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. కొంచెం బ్రేక్ తీసుకుని అటెంప్ట్ చాప్టర్ వైజ్ టెస్ట్ ఆఫ్ ఆల్ దీస్ చాప్టర్స్ విచ్ యూ హ్యావ్ డన్. అవి ఏ చాప్టర్స్ అయితే చేశారో వాటిల్లో చాప్టర్ వైజ్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. అండ్ నైట్ టైం మొత్తం అనాలిసిస్ చేయండి. నేను చెప్పినట్టు ఎక్కడ మిస్టేక్స్ చేశారు, ఏ క్వశ్చన్స్ మిస్ చేశారు, అవన్నీ మీరు డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలి, డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయాలి. దెన్ ఫైనలీ ఏం చేయండి అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక గ్రాండ్ టెస్ట్ కూడా రాయండి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక గ్రాండ్ టెస్ట్ కూడా అటెంప్ట్ చేయండి. అంటే ఫుల్ లెంత్ టెస్ట్ నేను చెప్పినట్టు. సో మీకు 6 to 7 hours ఆఫ్ స్లీప్ కావాలి. వేరే టైం మొత్తం మీరు ప్రిపరేషన్ మీదనే ఫోకస్ పెట్టాలి. ఇది చేస్తే మీకు డెఫినెట్గా జేఈఈ మెయిన్స్లో మంచి స్కోర్ వస్తుంది. షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. మీకు ఇన్ కేస్ స్పెషల్ సపోర్ట్ డ్యూరింగ్ సంక్రాంతి హాలిడేస్ కావాలంటే మా దగ్గర స్పెషల్ ఆన్లైన్ కోచింగ్ అనేది అవైలబుల్గా ఉంది. సో మీరు కాంటాక్ట్ నంబర్స్ 8977525461కి మీరు కాల్ చేయొచ్చు. మీకు ఎంసెట్ ఎగ్జామ్ దగ్గర కూడా సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. సో ఈ కాంటాక్ట్ నంబర్స్కి కాల్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. షేర్ దిస్ వీడియో విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్.